నిన్న హైదరాబాదులో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద తెలంగాణలో రాజకీయ చర్చ నడుస్తుంది. వెంటనే పవన్ కళ్యాణ్ కామెంట్స్ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జాగీరు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని కొంత వెటకారం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అసలు పవన్ కళ్యాణ్ మీద స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తూనే ఉంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద కానీ, అంతకుముందు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మీద కానీ ఇంతవరకు అయితే స్పందించలేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ కేసీఆర్ని కానీ ఈవెందో రేవంత్ రెడ్డిని కానీ ఒక్క మాట కూడా అనలేదు. కాంగ్రెస్ పార్టీని అన్నాడు, తెలంగాణ వాదం ముసుకేసుకున్న తనను బెదిరిస్తున్న కొంతమందిని అన్నాడు తప్ప ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారిని కానీ లేదు కేసీఆర్ గారిని కానీ విమర్శించలేదు. అది వాళ్ళ మధ్య ఆ సహయోగ్యం ఎందుకో నడుస్తూనే ఉంది. సరే, అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆగ్రహం అయితే ఇంతవరకు చల్లాలేదు. ఈరోజు కూడా ట్వీట్ చేశారు. చాలా సీరియస్గా ఉన్నారు తెలంగాణ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గెలుక్కుంటే అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ని రెచ్చగొడితే ఆయన కొంత రాటు తెలిపోవడానికి సిద్ధమవుతాడు, ఛాలెంజ్లు ఫేస్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా గెలకటం వల్లే నిన్న కూడా చెప్పాను నేను, విడిపోయిన టీడీపీతో కలిశాడు, విడిపోయిన టీడీపీని బీజేపీని కలిపాడు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అనేది ఒకటి ప్రాతిపదిక పెట్టుకున్నాడు. దానికోసం సీట్లు తగ్గించుకున్నాడు. స్వయంగా వాళ్ళ సోదరుడు నాగబాబు ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తుంటే అది బీజేపీ వాళ్ళు అడిగితే దాన్ని కూడా వదులుకున్నాడు. పొత్తు కోసం అంత కమిటెడ్గా వర్కౌట్ చేశాడు. ఎందుకు అంతగానం పొత్తు కోసం వర్కౌట్ చేశాడు అంటే జగన్ వ్యతిరేకత ప్రాతిపదిక. జగన్ అంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత పర్సనల్ అంటే జగన్ అంతగా గెలికాడు పవన్ కళ్యాణ్ని. అంటే పవన్ కళ్యాణ్ గెలికితే అలా ఉంటుందని చూపించడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన మరీ ఎక్కువగా గెలిగితే ఆయన చాలా సీరియస్గానే వర్కౌట్ చేసుకునే. ఇన్నాళ్ళు తెలంగాణ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ పెద్దగా దృష్టి పెట్టింది ఏం లేదు. ఎన్నికలప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు పోటీ చేస్తే 1-2 సభలు పెడితే దానికి వచ్చి మాట్లాడటం తప్ప సీరియస్గా తెలంగాణలో పార్టీ కమిటీలు వేసుకోవటం, ప్లానింగ్ చేసుకోవటం, అసలు ఆయన ఆంధ్ర రాజకీయాల్లోనే సరిగా ప్లానింగ్తో ఏమి ఉండడు. పార్టీని విస్తరించుకోవాలనే ప్లానింగ్తో వర్కౌట్ చేసుకోవటం అన్న దాని మీద ఈ మధ్య దృష్టి పెడుతున్నాడు తప్ప ఈనాలుగా ఆయన పెద్ద దృష్టి పెట్టింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణ మీద కూడా దృష్టి పెడుతున్నాడు. తెలంగాణలో యాత్ర చేపడతానంటున్నాడు, తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది. మరి తెలంగాణలో జనసేన స్కోప్ ఉందా? స్కోపు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆంధ్ర పార్టీ కదా, ఆంధ్ర నాయకుడు నడుపుతున్న పార్టీ కదా, మరి ఆంధ్ర పార్టీ నాయకుడికి ఇక్కడ తెలంగాణలో స్కోప్ ఉందా అంటే మీకు ఒక విషయం చెప్పాలి. 2014లో తెలంగాణ సాకారమైంది. తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికలు 2014 ఎన్నికలు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీకి ఓ సీట్ వచ్చింది. భద్రాచలం నుంచి సున్నరాజు ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళు సమైక్యవాదం, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర విభజనకు వాళ్ళు వ్యతిరేకం. అంటే చిన్న రాష్ట్రాల విభజనకు వాళ్ళు వ్యతిరేకం. భాషాపరహిత రాష్ట్రాల నినాదం వాళ్ళది. మరి ఆ పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. రెండో ఎమ్మెల్యే సీటు కూడా కొద్దిలో మిస్ అయింది వాళ్ళకి. వాళ్ళు ఒక సీటు సాధించుకున్నారు. నిజానికి వాళ్ళు అప్పుడు ఎవరితో పొత్తులకు వెళ్ళారు 2014 ఎన్నికలు. కొంత ఖమ్మం జిల్లా వరకు రకరకాల వాళ్ళతోటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తప్ప డైరెక్ట్ పొత్తులు లేవు వాళ్ళకి. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ వచ్చింది, 3 ఎమ్మెల్యేలు వచ్చాయి. ఒక ఎంపీ వచ్చింది, 3 ఎమ్మెల్యేలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 15 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. మరి ఇవన్నీ ఆంధ్ర పార్టీలనే ముద్ర ఉన్న పార్టీలేగా. తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు సంపాదించింది, వైసీపీ పార్టీ 3 ఎమ్మెల్యే సీట్లు సంపాదించింది, ఒక ఎంపీ సంపాదించింది, సిపిఎం పార్టీ ఒక ఎమ్మెల్యే సాధించింది. ఎంఐఎం అంటే ఆటోమేటిక్గా ఆ పాత బస్తీలు వాళ్ళకి వస్తాయనుకోండి. వాళ్ళు కూడా సమైక్యవాదం ఉన్న లక్షణాలు ఉన్నటువంటి పార్టీని, వాళ్ళు కూడా సపరేట్ తెలంగాణకి ఏమై మద్దతుగా ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. ఎంఐఎం పార్టీ కూడా సరే, వాళ్ళు ఏ వైఖరి తీసుకున్నా వాళ్ళకి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళకి వస్తుంది, వేరే విషయం. కానీ ఎంఐఎం కాకుండా కూడా సిపిఎం 1 స్థానం సంపాదించింది, టీడీపీ 15 స్థానాలు సంపాదించింది, వైసీపీ 3 స్థానాలు సంపాదించింది. అంటే తెలంగాణలో
ఆంధ్ర రాజకీయాలనే కోణంతో అందరినీ అవాయిడ్ చేస్తారనుకోవడానికి లేదు. వర్కౌట్ చేసుకుంటే, పని చేసుకుంటే, ప్రజలతో నిలబడితే, ప్రజల కష్టాల మీద పోరాటం చేస్తే స్కోప్ ఉంటుంది అంటానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 2018లో తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ బాగా రగరిచాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు పడేయాలనుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్తో కూడా అందుకే పొత్తు పెట్టుకున్నాడు అని కూడా చాలా సెంటిమెంట్ రాజేశాడు. ఆ సెంటిమెంట్ ఆ ఎన్నికల్లో కేసీఆర్కి వర్కౌట్ అయింది. అంత సెంటిమెంట్ వర్కౌట్ అయిన సమయంలో కూడా టీడీపీకి 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి 2018 ఎన్నికల్లో కూడా, సెకండ్ టైం ఎలక్షన్స్లో కూడా. అప్పటికే టీడీపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్లో చేరిపోయింది, ప్రధాన నాయకత్వం అంతా అప్పటికే లాగేసుకున్నాడు కేసీఆర్. అయినా సరే టీడీపీ ఇంకా 2 ఎమ్మెల్యే సీట్లు సంపాదించింది. మళ్ళా వాళ్ళని కూడా తన పార్టీలో చేసుకున్నాడు కేసీఆర్. కాకపోతే 2024, 23 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే ఎట్లుండేదో మరి, పోటీ చేయలే. కానీ ఎన్నికల్లో టీడీపీ జెండాలు కనపడ్డాయి. కొద్దిగా రేవంత్ రెడ్డి టీడీపీ మనిషి కావటం గతంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా టీడీపీ క్యాడర్ నిలబడటం, కాంగ్రెస్ సపోర్ట్గా నిలబడటం మనం చూసాం. పోయినసారి ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ జెండాలు కూడా కనపడ్డాయి. టీడీపీకి అంటూ సానుభూతి ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీకి అంటూ ఒక అంటే ఓట్ బ్యాంక్ ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత ఉందో లేదో. వాళ్ళ పార్టీ ఏంటంటే అసలు తెలంగాణ క్యాడర్ తోటి, తెలంగాణ నాయకత్వంతో ఇంటరాక్ట్ కావట్లే. పార్టీ మీద దృష్టి పెట్టడం వాళ్ళ అగ్రనాయకత్వం. అయినా సరే టీడీపీ ఉంది. వైసీపీ వాళ్ళు వదిలేసుకున్నారు, లేకపోతే వైసీపీ కూడా ఎంతో కొంత తెలంగాణలో ఆ వాసనలు ఉండే. మరి అలాగే జనసేన కూడా కేంద్రీకరించి పనిచేస్తే, ప్రజలతో మమేకమైతే స్కోప్ ఉంటుంది, ఉండదనే ఉండదు. ఒకటే వాదంతో ఎన్నాళ్ళు ఆ సెంటిమెంట్ ఆధారంగానే ఎన్నాళ్ళు ఎన్నికలు జరుగుతాయి. అంతిమంగా ఏ వాదానికి సపోర్ట్ ఇవ్వాలి, ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి, ఎవరు మన వాళ్ళు కాదు డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజాస్వామ్యం ప్రజలే. సో ప్రజలు తీర్పులే చెప్తూ వచ్చారు. 2014, 2018 ఎలక్షన్ ఒక ఉదాహరణ. కాబట్టి పని చేస్తే ఎవరికైనా స్కోప్ ఉంటుంది, ఎవరికైనా అవకాశం ఉంటుంది. బీఎస్పీ పార్టీకి అవకాశం ఉంది తెలంగాణలో, ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఉంది తెలంగాణలో. వాళ్ళు వర్కౌట్ చేసుకున్న కొన్ని నోట్లు పడ్డాయి. వాళ్ళు గెలవకపోవచ్చు కాక ఎన్నికల్లో పోటీ చేశారు, వాళ్ళకంటూ కొన్ని నోట్లు వచ్చాయి. సో ఎవరికి అవకాశం ఉండదని ఉండదు, వర్కౌట్ చేసుకోనే స్ట్రాటజీలు ఉండాలి. కాకపోతే ప్రజల మనోభావాలని కించపరిచేలా మాట్లాడకూడదు, అదొక్కటి మాత్రం చేయకూడదు. ప్రజల మనోభావాలను కించపరిస్తే అది ఇబ్బంది అవుతుంది. సరే చూడాలి, జనసేనకి తెలంగాణ స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.